నమస్తే. ఎన్నో విషయాలు మెగా9 హెల్త్ ద్వారా మాట్లాడుతూ ఉన్నాం. హెల్త్కి సంబంధించి చాలామంది డాక్టర్స్ని మీట్ అవుతూ ఉన్నాను. నేను మీ అందరికీ సుపరిచితురాలని, నేను మీ అల్పన. నాతో పాటు ఉన్నారు డాక్టర్ సౌమ్య గారు, జనరల్ ఫిజిషియన్. ఈరోజు డయాబెటీస్ అనగానే ఇంటికొకరు ఉండటం కాకుండా ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ 1 స్థానంలో ఉంది అని చెప్పడానికి ఒక రకంగా భయం వేస్తుంది. అసలు డయాబెటీస్ లక్షణాలు ఎలా ఉంటాయి, డయాబెటీస్ ఉన్నవారు ఏ విధంగా ఉంటారు, రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంతేకాకుండా వచ్చిన వారు మళ్ళీ డయాబెటీస్ నుంచి బయటపడాలి అంటే ఏ ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. హలో మ్యామ్. హలో అండి. మ్యామ్, మామూలుగా డయాబెటీస్ అనగానే ఒక రకమైన భయం వేస్తుంది. కారణం ఏంటి అంటే భారతదేశం ఇప్పుడు నేను చెప్పినట్టుగా నెంబర్ 1 ప్లేస్లో ఉంది డయాబెటీస్కి సంబంధించి. ముందుగా చెప్పండి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి డయాబెటీస్? భారతదేశంలో ఫస్ట్ ఉందండి. మీరు అన్నట్టు ఇంట్లో ఒకళ్ళకు ఉంది, కానీ ఒకప్పుడు ఏంటంటే మా నాన్నకు ఉంది, మా అమ్మకు ఉంది, లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళకు ఉంది అని మనం మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు ఏంటి, మా చెల్లికి ఉంది, మా అక్కకు ఉంది. యంగ్స్టర్స్ అంటే చిన్న వయసు వాళ్ళకు కూడా చాలామందికి షుగర్ వస్తుంది. సో మెయిన్గా మాకు చిన్న వాళ్ళలో వచ్చినప్పుడు మాకు ఇబ్బంది ఏమవుతుంది అంటే వాళ్ళకి లక్షణాలు తెలియదు. తెలిసిన ఇగ్నోరెన్స్, అంటే మనకు రాదులే, మన వయసు వాళ్ళకి రాదులే అని చెప్పి ఒక ఇగ్నోరెన్స్. సో మనకి జనరల్గా లక్షణాలు ఎలా ఉంటాయంటే కొంతమంది బరువు తగ్గుతారు, కొంతమందికి దావత్ ఎక్కువ అవుతుంది, తెలియకుండా మంచినీళ్ళు చాలా ఎక్కువ తాగుతూ ఉంటారు. రాత్రిపూట 2 సార్లు 3 సార్లు, కొంతమంది అయితే మా దగ్గరికి వచ్చేసరికి 4-5 టైమ్స్ కూడా నైట్ టైం యూరిన్కి లెగుస్తాం. దావత వేసినా సరే ఓహో ఇది సమ్మరు, ఇది దీని మూలంగానే అని తప్ప మనకు కూడా షుగర్ వస్తుంది అనే అవగాహన లేక మా దగ్గరికి ఎమర్జెన్సీలోకి హై బ్లడ్ షుగర్స్తో వచ్చి అడ్మిట్ అయ్యి ఐసీయూలో అడ్మిట్ అయ్యి ఇన్సులిన్స్ తీసుకుని తర్వాత కంట్రోల్ చేసి HbA1c మోర్ దెన్ 10 అలాంటి వాళ్ళు మాకు హాస్పిటల్కి వచ్చే వాళ్ళు చాలా ఎక్కువైపోతున్నారు అన్నమాట. రైట్. సో ఇన్ని లక్షణాలతో వచ్చేవాళ్ళు అంటేనే ఇప్పుడు రకరకాల వ్యాధులు, రకరకాల జబ్బులతో ఉండి వచ్చేవాళ్ళు ఉంటారు. డయాబెటీస్ ఉంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అని మనం ఒక అవగాహన ఉంటే బెటర్ కదా. సో డయాబెటీస్ అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది, టైప్స్ ఆఫ్ డయాబెటీస్? మనకి టైప్ 1 డయాబెటీస్ అంటామండి. చిన్నపిల్లల్లో చూస్తాం. జనరల్గా ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ అని కాదండి, మేము 8 years 9 years పిల్లల్లో కూడా టైప్ 1 డయాబెటీస్ చూస్తాం. వీళ్ళల్లో ఏంటంటే జనరల్గా దే విల్ బీ ఇన్సులిన్ డిపెండెంట్, అంటే మందులు కాకుండా వాళ్ళ శరీరంలో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఇన్సులిన్ అనేది వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. ఇన్సులిన్ డిపెండెంట్ అంటాం. రెండో రకం వచ్చి పెద్దవాళ్ళల్లో చూస్తాం అనమాట, అబౌవ్ 30 years 35 years. వీళ్ళల్లో ఏంటి అంటే మెయిన్ కాజ్ స్ట్రెస్. ఈ కాలంలో స్ట్రెస్ వల్ల కూడా ఎస్ అండి, స్ట్రెస్ మూలంగా వస్తుంది. మనం తినే ఆహారం బట్టి, మనకున్న జీన్స్ బట్టి, వీటిలో ఏదైనా సరే మెయిన్గా లైఫ్ స్టైల్, స్ట్రెస్. ఓకే. ఈ రెండిట్లో మనం చూసేది ఏంటంటే టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ వాళ్ళు ఏంటంటే చాలా మటుకు కంట్రోల్ కెన్ బీ బై లైఫ్ స్టైల్ చేంజెస్, బై మెడికేషన్. నాట్ జనరల్గా ఏంటంటే వాళ్ళు ఇన్సులిన్ డిపెండెంట్ ఉండరనమాట. ఓకే. థర్డ్ టైప్ వచ్చేది ఏంటంటే అండి మనం ప్రెగ్నెన్సీలో చూస్తాం. ప్రెగ్నెన్సీలో కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత చాలామంది లైఫ్ స్టైల్ చేంజెస్తో దాన్ని కంట్రోల్లో పెట్టుకునే వాళ్ళు ఉంటారు. కొంతమందికి ఏంటంటే కొన్ని ఇయర్స్ అంటే కొంచెం ఏజ్ వచ్చే కొద్దీ అది మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు వీళ్ళలో ఎక్కువ ఉంటుందన్నమాట కంట్రోల్ చేసిన వాళ్ళు. కొంతమంది ఏంటంటే అలానే మెడిసిన్స్ మీద కంటిన్యూ అయిపోయి డయాబెటిక్ కింద టర్న్ అయిపోతారనమాట. ఓకే. సో ఇన్ని రకాల డయాబెటీస్ ఉంది అంటేనే నిజంగా ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా అవగాహన ఉండి తీరాలి. పేరెంట్స్కి ఉంటే డయాబెటీస్ పిల్లలకి వస్తుంది అని ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రెగ్నెన్సీ వాళ్ళకి వచ్చే అవకాశం. సో వంశపారంపర్యంగా అంటే మనకి పాస్ట్ హిస్టరీ పేరెంట్స్కి ఉన్న లేదా పేరెంట్స్ వాళ్ళ మన తాతలకి, అమ్మమ్మలకి, నాయనమ్మలకి ఉంటే మనకు వచ్చే అవకాశం ఉంటుందా? అసలు అంటూ ఉంటుందండి, కానీ అదొక్కటే కారణం మన జీన్స్ మూలంగానే వచ్చింది అని మాత్రం అనలేము. దీంతో పాటు మనం తినే ఆహారం, మనం ఇప్పుడు పొల్యూషన్ అంటున్నాము, ఇప్పుడు చాలా మటుకు అందరూ పార్సల్స్ అంటున్నారు, ఫుడ్ బయట నుంచి, ఇంట్లో చేసిన వాళ్ళు తక్కువ. మనం అసలు ఎంత తింటున్నాము, ఏ రకమైన ఫుడ్ తింటున్నాం? ఎందుకంటే మా దగ్గరకు వచ్చే వాళ్ళని మేము ఏం తినమండి అంటారు, కానీ మనం ఎంత తింటున్నాము అనే దానికన్నా కూడా మనం ఏం తింటున్నాము అసలు అంటే ఓన్లీ ఫుడ్ కాదండి, దాంతోపాటు ఎక్సర్సైజ్ కూడా. మనం అసలు ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తున్నామా? ఒక 100 పాపులేషన్ తీసుకుంటే అండి ఒక 10 మంది ఏమైనా వర్కౌట్ చేస్తారు, ఒక 20 మంది చేస్తారు, మిగతా 80 మంది
చెయ్యరు. మేము తక్కువే తింటామండి అంటారు. అవును. సో మనం తినేది ఒక్కటే కాదు, మనం ఎంత తింటున్నాము, ఎలాంటి ఫుడ్ తింటున్నాము, ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నాము, ఎంతసేపు చేస్తున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మన జీన్స్తో పాటు. ఓకే. సో ఎక్సర్సైజ్ అన్నారు కాబట్టి ముందుగా అసలు ఫుడ్ హ్యాబిట్స్ నార్మల్గా అసలు డయాబెటీస్ రాకపోయినా ఈ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటేనే లైఫ్ స్టైల్ బాగుంటుంది, మన లైఫ్ బ్రైట్గా ఉంటుంది ఫస్ట్ అని చెప్పడానికి ఏదన్నా మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా చెప్పగలరా? జనరల్గా వాట్ వీ సే ఇస్ బ్యాలెన్స్డ్ డైట్ అండి. రైట్. బ్యాలెన్స్డ్ ఫుడ్, బ్యాలెన్స్డ్ డైట్. రెండోది ఏంటంటే ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఈజీ అవైలబుల్ ఫుడ్స్, అంటే పిల్లలతో సహా అండి. ఇప్పుడు అందరూ అట్రాక్ట్ అయిపోతున్నారు. సూపర్ మార్కెట్లోకి వెళ్తారు, ఒక చిప్స్ ప్యాకెట్ తీసుకుంటారు, వస్తారు, తింటారు. దాంట్లో అసలు మనకి న్యాచురల్ ఫుడ్ ఎంత, కెమికల్ ఎంత అనేది ఎవరికి అవసరం లేదు. ఈ మధ్యకాలంలో తిన్నామా, అది నచ్చింది, అది ఇష్టం, అది తిన్నామా, అలా కాదండి. మనం తినే ఫుడ్, ఇప్పుడు మనం తినే రైసే అనుకోండి, మనం ఎంత రైస్ తింటున్నాం, దాంతోపాటు ఎంత కూరలు తింటున్నాం, మనకి ఎంత ఫైబర్ వస్తుంది, మనకు దానికి ఎంత ప్రోటీన్ యాడ్ చేస్తున్నాం, దిస్ ఈజ్ ఆల్ వాట్ వీ సే ఇస్ అ బ్యాలెన్స్డ్ డైట్. మనకు అన్నీ ఇంపార్టెంట్ అండి. కార్బోహైడ్రేటే ఇంపార్టెంట్, ప్రోటీన్ ఇంపార్టెంట్, ఫ్యాట్స్ ఇంపార్టెంట్, అన్నీ కలిపి ఉండే డైట్ ఇస్ వాట్ వీ సే బ్యాలెన్స్డ్ డైట్. సో ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బరువు తగ్గుతారు, బరువు తగ్గడం కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ అనేది మనం చెప్తూ ఉంటారు చాలామంది. మా ఇంట్లో కూడా పేరెంట్స్ ఉన్నారు కాబట్టి ఏంటి బరువు తగ్గుతున్నారంటే ఎక్కువ అవుతుందేమో షుగర్, ఒకసారి టెస్ట్ చేయించుకోవాలని. దీంతో పాటుగా ఇంకా ఏమైనా మనం ఇప్పుడు మీరు అన్నట్టు యూరిన్ కానివ్వండి, ఇలాంటివి కాకుండా ఇంకా ఏమైనా మనం గమనించే అవకాశం ఉంటుందా రొటీన్గా? అంటే అండి జనరల్గా ఏ సిమ్టమ్స్ ఉంటాయి, మా దగ్గరికి వీక్నెస్తో వస్తారు కొంతమంది, నీరసంగా ఉంది అని చెప్పి. కొంతమంది ఏంటంటే అంటే మనకు షుగర్ డౌన్ ఉందేమో అందుకనే మనం ఇలా నీరసం అయిపోతున్నాము అని అనుకుంటారు. కానీ అదే నీరసం మనకు షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా చూస్తామండి. సో నీరసం చూస్తాము. ఇంకోటి ఏంటంటే అండి ఈ బరువు తగ్గుతాము అనేది కూడా ఒక లక్షణం. కానీ అది ఇనీషియల్గా 1-2 రోజులు మనం చూడం. ఎవరైతే గుర్తుపట్టలేకపోతున్నారో మాకు ఎప్పటి నుంచో షుగర్ ఉంది కానీ మాకు తెలియలేదు అన్న వాళ్ళల్లో మనం అసలు అంటూ వెయిట్ లాస్ చూస్తాం. ఓకే. సో పేరెంట్స్కి ఉంటే పిల్లలకి వస్తుంది అని మీరు ప్రెగ్నెన్సీ సంబంధించి మాట్లాడారు. ప్రెగ్నెన్సీ లేడీస్, ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ లేడీస్, వాళ్ళకు ఆల్రెడీ షుగర్ ఉండి పిల్లలకి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫస్ట్ డైట్ అండి. ఈవెన్ ఇన్ ప్రెగ్నెన్సీ కంపల్సరీ షుగర్ అనేది కంట్రోల్లో ఉండాల్సింది. ఓకే. ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు అంటే నార్మల్ వాల్యూస్ అనేది ఒక నార్మల్ పర్సన్ వేరేగా ఉంటాయి, ప్రెగ్నెంట్ వాళ్ళలో వేరేగా ఉంటాయి. సో కంపల్సరీ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ మనం తినే ఆహారం, మనం చేసే ఎక్సర్సైజ్తో పాటు మనం తీసుకునే మందులు మనకి షుగర్స్ ఎంత కంట్రోల్లో ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దట్ ఈస్ ది అంటే మెయిన్ కాజ్ ఆర్ మెయిన్ థింగ్ వాట్ వీ హ్యావ్ టు లుక్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టు కీప్ అవర్ చైల్డ్ సేఫ్. ఓకే. సో ప్రెగ్నెన్సీ కాకుండా మామూలుగా డయాబెటీస్ ఉంటే చాలా రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందండి. ఒక్క డయాబెటీస్ చాలు మనిషి జీవితాన్ని హరించేయడానికి, రిస్క్లో పడేయటానికి అనేది ఫ్యాక్ట్, అందరూ ఒప్పుకోవాల్సిన నిజం అది. సో అందులో భాగంగా మనకి కిడ్నీకి సంబంధించిన కిడ్నీ సమస్యలు మనకు వస్తున్నాయి అని ఏదైనా సిగ్నల్స్ కానీ, లేకపోతే డయాబెటీస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి చాలా ఓవర్గా కంట్రోల్ అవ్వట్లేదు, ఇన్సులిన్ వాడుతున్నారు అయినా కంట్రోల్ అవ్వట్లేదు అన్నవాళ్ళు ఏ టైంలో టెస్టులు చేయించుకోవాలంటారు? అంటే కంపల్సరీ డయాబెటీస్ వచ్చిన తర్వాత అంటే నేను చాలామంది నా పేషెంట్లు కూడా చెప్తాను, డయాబెటీస్ అనేది మన ఒంట్లో ఎటువంటి ఆర్గన్ని వదలదు, ఏం చేసినా వదలదండి. అది మన స్కిన్ అవనియండి, మన కళ్ళు అవనియండి, మన కిడ్నీస్ అవనియండి, హార్ట్ అవనియండి, దేన్ని వదలదు. సో మనకి అందుకని ఏమంటామంటే ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్, ఫస్ట్ 5 ఏళ్ళు 10 ఏళ్ళు మన కంట్రోల్లో ఉన్నా లేకపోయినా మనకు తొందరగా కాంప్లికేషన్స్ కనిపించవు. కానీ ఒక 10 ఇయర్స్ అలా వచ్చిన తర్వాత మ్యాండేటరీగా యాన్యువల్ హెల్త్ చెకప్స్, కంప్లీట్ హెల్త్ చెకప్ అనేది డయాబెటీస్ వాళ్ళు చేయించుకోవాల్సిందే. నార్మల్ యూరిన్ టెస్ట్లో కూడా మనకి కిడ్నీ మీద రేపు ఎప్పుడైనా ఇబ్బంది పడుతుందేమో అని చెప్పి ఒక చిన్న ఇండికేషన్ నార్మల్ యూరిన్ టెస్ట్లో కూడా మనకు కనిపిస్తుంది. సో కంపల్సరీ షుగర్ పేషెంట్స్ మన కంట్రోల్లోనే ఉందిలే, మేము ఇంట్లో చెక్ చేసుకుంటున్నాము, మేము 2 ఏళ్ళ నుంచి ఇదే మందులు వాడుతున్నాం, మాకు ఇంట్లో కంట్రోల్లోనే ఉంది, మాకు చాలు అంటారు. అలా కాదండి, కంపల్సరీ ఇంట్లో కంట్రోల్లో ఉంది అంటే 3 నెలలకు ఒకసారి టెస్ట్ చేయించుకోండి. HbA1c కంట్రోల్లో ఉంది అంటే సరే ఇంకో 3 నెలల తర్వాత అయినా డాక్టర్ కనిపించండి. కానీ డాక్టర్కి కనిపించకుండా నాకు ఇంట్లో షుగర్ కంట్రోల్లో ఉంది అనే అపోహలో ఉండద్దు. కంపల్సరీ ఇయర్లీ ఒక యాన్యువల్ హెల్త్ చెకప్ విత్ స్క్రీనింగ్ ఆఫ్
క్రియాటినిన్ ఫర్ కిడ్నీస్ కానీ, గుండెకి కానీ, లివర్కి కానీ, కళ్ళకు కానీ, ఏది మిస్ చేయకుండా కంపల్సరీ యాన్యువల్గా ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్ అనేది జరగాల్సిందే. సో మీరు మాట్లాడుతూ చాలా చెప్పారు కాబట్టి ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాము. డయాబెటిక్ రెటినోపతి చాలా మందిలో అది ఎక్కువగా కనిపిస్తుంది అని, కంటి చూపు దెబ్బతింటుంది అని మాట్లాడుతూ ఉంటారు. ఏ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ డయాబెటిక్ రెటినోపతి వచ్చే అవకాశం ఉంటుంది? షుగర్స్ కంట్రోల్లో లేకుండా చాలా రోజులు ఉండటం, ఎప్పుడు పడితే అప్పుడు మెడిసిన్స్ ఆపేసి, ఎప్పుడు పడితే అప్పుడు నేను, అంటే చాలామంది ఎలా ఉంటారంటే అండి, ఇవాళ నేను వాళ్ళ కేక్ తిన్నాను, నేను ఇవాళ ట్యాబ్లెట్ వేసుకుందామని, మరుసటి రోజు నేను వాళ్ళు ఏం తినలేదు, నా షుగర్ కంట్రోల్లో ఉంటుంది, నేను వేసుకోను అంటారు. సో అలా సెల్ఫ్ డెసిషన్స్, సెల్ఫ్ మెడికేషన్, కొన్ని రోజులు ట్యాబ్లెట్లు వేసుకుంటాం, కొన్ని రోజులు వేసుకోకపోవడం, కొన్ని రోజులు షుగర్ హైలో ఉంటాం, కొన్ని రోజులు ఏమో షుగర్ లోలో ఉంటాం. దీ స్పైక్స్ ఆఫ్ high sugars, low sugars are generally the people who suffer from all these complications. సో ఈ అప్స్ అండ్ డౌన్స్ ఒకటి ఒప్పుకోమండి. అండ్ ఆన్ లాంగర్ రన్ అంటే కొంచెం షుగర్ కొంతమంది ఇప్పుడు చెప్పినట్టు 30 ఏళ్ళకే వచ్చేస్తుందండి, వీళ్ళకి ఏంటంటే 45 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేసరికి కాంప్లికేషన్స్ డెవలప్ అవుతాయి. సో అందుకనే డయాబెటిక్ రెటినోపతి అనేది ఒక కాంప్లికేషన్ షుగర్కి. దీంతో ప్రాబ్లం ఏంటి అంటే కంటి చూపండి. ఇప్పుడు అది అంటే మన చుట్టుపక్కల మన ప్రపంచాన్ని మార్చేస్తుంది మన కంటి చూపు లేనప్పుడు. సో అందుకని అంటే ఫస్ట్ మీకు ఎప్పుడైనా ఇలా చూసేటప్పుడు ఎక్కడైనా బ్లాక్ స్పాట్లా కనిపించింది, లేకపోతే ఎక్కడైనా దూద్లా కనిపించింది, నాకు ఏదైనా తేడాగా ఉంది అనగానే వెంటనే మనం వెళ్ళి రెటినా చెక్ చేయించుకుంటే కనుక చిన్న చిన్న లేజర్ ట్రీట్మెంట్స్, లేజర్ కరెక్షన్తో అది ప్రోగ్రెస్ అవ్వకుండా మనం చూడగలుగుతాం. కానీ ఎంత ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండాలి అంటే ఓన్లీ లేజర్ కాదండి, మ్యాండేటరీగా మీ షుగర్ కంట్రోల్లో ఉండాల్సింది. సెల్ఫ్ మెడికేషన్ అనేది జరగదు, అప్స్ అండ్ డౌన్స్ అనేది జరగదు. ఓకే. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ డయాబెటీస్తో పాటుగా మనం మామూలుగా ఈ ఒబెసిటీ అనేది మేజర్ ప్రాబ్లం అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు. ఇంటికి ఒకళ్ళు కాదు, ఇంట్లో అందరూ మ్యాక్సిమం జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం అలవాటు అయిపోయింది కాబట్టి ఒబిస్ వల్ల కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్ అండి, లైఫ్ స్టైల్ ఖచ్చితంగా. ఒబేసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ డయాబెటీస్. అంటే ఇమాజిన్ మోడీ గారే స్టేట్మెంట్ ఇచ్చారు ఒబేసిటీ గురించి అంటే అది ఎంత ప్రివలెంట్గా ఉంది అని. ఇట్ ఈస్ అ సైలెంట్ కిల్లర్. ఇట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఎనీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, కొలెస్ట్రాల్స్, హార్ట్ అటాక్స్, ఎనీథింగ్. ఒబేసిటీ ఒక మూల కారణం. సో ఒబిస్ ఉన్నవాళ్ళు డయాబెటీస్ బారిన పడకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్గా చెప్పేవి రెండండి. మనం తినే ఆహారం, మనం ఎన్ని క్యాలరీస్ తింటున్నాం, ఎన్ని క్యాలరీస్ ఖర్చు పెడుతున్నాము అనే సింపుల్ క్యాలిక్యులేషన్ మీద మనం బరువు తగ్గుతాం, పెరుగుతాం, జరుగుతామండి. సో మనం ఎంత తింటున్నాం, మనం ఎంత ఎక్స్పెండిచర్, తినే దాంట్లో ఎంత కార్బోహైడ్రేట్ తింటున్నాం, ఎలాంటి కార్బోహైడ్రేట్ అంటే సింపులా, కాంప్లెక్స్ కార్బోహైడ్రేటా, లేకపోతే దాంతోపాటు మనం ప్రోటీన్ యాడ్ చేస్తున్నామా, దాంతోపాటు ఏమైనా కూరగాయలు తింటున్నామా, లేకపోతే ఓన్లీ ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటున్నామా, ఒకటి. రెండోది మనం ఎక్స్పెండిచర్ అంటామండి, క్యాలరీ ఎక్స్పెండిచర్ అంటే ఎంత కరగబెడుతున్నాము అని, ఏం చేసి. సో జనరల్గా మేము అనేది 40 minutes మ్యాండేటరీ కార్డియో యాక్టివిటీ అండి, కనీసం వారానికి 5 రోజులు కార్డియో యాక్టివిటీ. 5 రోజులు 40 minutes ఎవ్రీ డే కార్డియో యాక్టివిటీ. వాళ్ళ ఇష్టం అండి, వాకింగ్ అంటారా, జాగింగ్ అంటారా, రన్నింగ్, స్విమ్మింగ్, అంటే వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఆప్షన్స్ అరౌండ్ అస్. బట్ మనం ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాము అనేది మన చేతిలో ఉంటుంది. రైట్. సో ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు కార్డియాక్ గురించి మాట్లాడారు కాబట్టి డయాబెటీస్ వస్తే కంపల్సరీ 100% అని చెప్పొచ్చు అని చాలామంది డాక్టర్స్తో మాట్లాడిన తర్వాత నిజంగా ఒక రకంగా భయం వేస్తుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కార్డియాక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందంట. ఖచ్చితంగా రావాలి అని ఏం లేదండి. బట్ అగైన్ కీ ఫ్యాక్టర్స్, ఎంత కంట్రోల్లో ఉంచుకుంటున్నాం, మనం ఎంత యాక్టివ్గా ఉంటున్నాం, మనం ఏం తింటున్నాము అనే దాన్ని బట్టి మన కార్డియాక్ అసలు అంటూ లోడ్ పడుతుందండి. అసలు పడకుండా అంటూ అనేది ఉండదు. కానీ ఆ లోడ్ని మనం ఎంతవరకు కంట్రోల్ చేస్తాము, అది ఎక్కడి వరకు ఆపుతాము అనేది మన చేతిలో ఉంటుంది. రైట్. నేను కార్డియాక్ సంబంధించిన కార్డియాలజిస్ట్తో మాట్లాడినప్పుడు డాక్టర్ గారు ఏం చెప్పారు అంటే, మీకు డయాబెటీస్ ఉంది అనేది కన్ఫామ్ అయితే మీకు ఎక్కడో చోట మీకు అనేది ఆ రిస్క్ అనేది ఉంది అనేది ఒక సైన్ ఉన్నట్టే, అది ఖచ్చితంగా ఉన్నట్టే అని. సో ఈ డయాబెటీస్ ఎప్పుడు కంట్రోల్లో ఉంటుందో మీ గుండె కూడా అంత సేఫ్గా ఉంటుంది అనేది ఒక సైన్ అని చెప్పారు.
సో మీరేం చెప్తారు ఈ డయాబెటీస్ కంట్రోల్లో కార్డియాక్కి సంబంధించిన వాళ్ళు, ఆల్రెడీ వాళ్ళు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు షుగర్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 100% ఆయన చెప్పింది నిజమండి. మనకు డయాబెటీస్ ఉంది అంటే ఖచ్చితంగా లైఫ్లో ఎప్పుడో ఒకసారి మనకు కార్డియాక్ రిస్క్ ఉంది, 100% రిస్క్ ఉంది అని మాత్రం అది 100% అండి. దాంట్లో అసలు మనం అబ్జెక్షన్ లేదు, ఆలోచించేది లేదు. రైట్ రైట్. సో వాట్ ఎవర్ ఈస్ టోల్డ్ ఇస్ అబ్సల్యూట్లీ ట్రూ. మనకు ఆ డయాబెటీస్ అనేదండి, ఇప్పుడు డయాబెటీస్లో కూడా మంచి మంచి మెడికేషన్స్ వచ్చినాయండి, లేటెస్ట్ మెడికేషన్స్ వచ్చినాయి. గుండెకి కూడా ప్రొటెక్షన్ ఇచ్చేవి, గుండెకి కానీ కిడ్నీకి కానీ ప్రొటెక్షన్ ఇచ్చే మెడికేషన్ వచ్చినాయి అనమాట. సో హై రిస్క్ పాపులేషన్ తీసుకుంటాం అంటే లావుగా ఉన్నవాళ్ళు, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ చేయని వాళ్ళు, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరో ఒకళ్ళు సడన్గా చనిపోవడం కానీ కార్డియాక్ ఇష్యూ అలా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, లేకపోతే చాలా స్ట్రెస్ ఎక్కువ ఉన్నవాళ్ళు, ఓకే, లేకపోతే కొలెస్ట్రాల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి హై రిస్క్ పాపులేషన్లో ఏంటంటే కొంచెం డయాబెటిక్ మెడికేషన్ కూడా మార్చి కొంచెం కార్డియాక్ ప్రొటెక్షన్, కిడ్నీ ప్రొటెక్షన్ మెడికేషన్ అనేది మ్యాండేటరీ చేస్తామన్నమాట. అలా అని చెప్పి ఇది ఒక్కటే మనని ప్రొటెక్ట్ చేస్తుందా అంటే కాలేదు. ఇది ఒక 10% 15% మనకి హెల్ప్ చేస్తుంది వెనకాల నుంచి. కానీ మెయిన్గా మళ్ళీ అన్ని చేంజెస్, మళ్ళీ బేసిక్స్ ఉండాలి. అన్ని కంట్రోల్లో ఉండాల్సిందే, మనం తినే చూసుకోవాల్సిందే, మన ఎక్సర్సైజ్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సెల్ఫ్ మెడికేషన్ అనేది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది. ఒక జ్వరం వస్తే ఒక డోలో వేసుకోవాలి. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆల్రెడీ డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు, ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అవుతారు. నెక్స్ట్ టైం వాళ్ళు రిపోర్ట్స్ చూసుకొని మనం ఇంత తగ్గించుకోవచ్చు, ఇంత పెంచుకోవచ్చు అని చెప్పేసి ఇన్సులిన్లు తీసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏమిటి? ఒకటే సజెషన్ అండి, షుగర్ మెడికేషన్ అంటే ఇప్పుడు నార్మల్ జ్వరం అనుకోండి, ఒక రోజు 2 రోజులు చూడొచ్చు. షుగర్ అనేది ఒకసారి మనకు వచ్చింది అంటే మనతో పాటు జీవితాంతం ఉంటుంది. ఓకే. ఒకటి మెడికేషన్ అనేది ఒక పేషెంట్కి మారుతుంది. ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్లోనే కొడతారు షుగర్ మెడికేషన్ అని, 100 లిస్ట్ వస్తాయి. మనకు కావాల్సింది, లేకపోతే ఒకళ్ళు చెప్తారు, పక్కింటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు చెప్తారు, మేము ఈ ట్యాబ్లెట్ వాడుతున్నాం మాకు బాగా కంట్రోల్ అయింది అని, నెక్స్ట్ డే నుంచి వాడేస్తారు. సో ఇవన్నీ ఏంటంటే అండి, దీస్ ఆర్ ఆల్ అంటే అపోహ అనమాట. వాళ్ళకి పనిచేసింది మనకు పనిచేస్తుంది, వాళ్ళు చెప్పారు మనకు అవుతుంది అనేది. ఈ పేషెంట్కి ఈ ట్యాబ్లెట్ బాగుంటుంది అనేది ఒక డాక్టరే డిసైడ్ చేస్తారు. ఒకవేళ కొన్ని రోజులు అయిన తర్వాత పని చేయట్లేదు అంటే డాక్టర్ కనిపించండి, వాళ్ళు మారుస్తారు, వాళ్ళు పెంచుతారు, తగ్గిస్తారు. అంతేగాని ఇప్పుడు చాలామంది ఇన్సులిన్లో వాళ్ళని ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు చాలామంది నాలెడ్జ్ లేకుండా ఇవాళ 250 ఉంది, 80 యూనిట్స్ తీసుకునే వాళ్ళు 15 యూనిట్స్ యూజ్ చేసుకుంటారు. కానీ అది ఒక్కొక్కసారి కొన్నిసార్లు బాగానే ఉంటుందండి, కొన్నిసార్లు షుగర్ డౌన్ అయిపోయి కొమటో స్టేట్లో మాకు ఎమర్జెన్సీలోకి వస్తారు. షుగర్స్ చూసేసరికి 30, 35, 40లు లో చూపిస్తాం. మాకు కొన్ని రీడింగ్స్ కూడా రావు అనమాట, లో చూపిస్తాం. ఇవన్నీ ఎక్కడవుతాయి అంటే ఇన్సులిన్ సెల్ఫ్ మెడికేషన్. కొంతమంది ఏమో 400s వస్తారు, ఏంటి అంటే నాకు షుగర్ కంట్రోల్లోనే ఉందండి అందుకే నేను వేసుకోలేదు అంటారు. సో 400 షుగర్స్. సో ఈ అప్స్ అండ్ డౌన్స్ ల్యాండింగ్ ఇన్ టు ఎమర్జెన్సీస్ ఆర్ వెరీ హై విత్ పీపుల్ హూ యూజ్ సెల్ఫ్ మెడికేషన్. ఓకే. ఈ రిస్క్ అనేది లో షుగర్ వాళ్ళకి ఎక్కువ ఉంటుందా, హై షుగర్ వాళ్ళకి ఎక్కువ ఉంటుందా? ఇమీడియట్ లైఫ్ రిస్క్ అనేది లో షుగర్తోనే ఉంటుందండి. ఓకే. అంటే ఇప్పుడు 40, 45 అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అండి, ఇప్పుడు చాలా మందికి అంటే మేము కంపల్సరీ ఒక డయాబెటిక్ పేషెంట్కి సిమ్టమ్స్ లో షుగర్స్ ఉంటే ఇలా ఉంటుంది, మీరు ఏం చేయాలి, ఏం తినాలి అన్నీ చెప్పి పంపిస్తాం. అవగాహన లేని వాళ్ళు ఏంటంటే అండి నార్మల్ అనుకుంటారు, పని చేసేటప్పుడు చెమటలు పడితే వాళ్ళకి నార్మల్ అనుకుంటారు. షుగర్ డౌన్ అయిపోయే వరకు తెలియలేదు అనుకోండి, అన్కాన్షియస్ అయిపోతారు. అన్కాన్షియస్ అయిపోయి వాళ్ళకి మనం ఎంత షుగర్ పెడదామన్నా వాళ్ళు తీసుకోలేరు. సో దగ్గరున్న ఎమర్జెన్సీకి వెళ్ళి వాళ్ళు అంటే డెక్స్ట్రో సొల్యూషన్స్ ఎక్కించుకుంటే కానీ వాళ్ళు రీగెయిన్ అవ్వరు. సో ఈ టైం గ్యాప్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు లేట్గా ప్రెజెంట్ అయ్యే కొద్దీ కాంప్లికేషన్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. సో లైఫ్ రిస్క్, ఇమీడియట్ లైఫ్ రిస్క్ అనేది లో షుగర్స్కే ఉంటుందండి. హై షుగర్స్ విల్ గివ్ అస్ లిటిల్ టైం. కొంచెం 400, 450 ఏంటంటే కొంచెం అంటే మరీ ఇలా ఇమీడియట్ లైఫ్ రిస్క్ కాకుండా కొంచెం టైం ఇస్తుంది మనకి ట్రీట్ చేయడానికి, డాక్టర్కి చూపించుకోవడానికి. కొన్ని మిస్టేక్స్ వల్ల, కొన్ని తప్పుల వల్ల కొన్ని జరుగుతాయి అనేది మీరు అన్నట్టుగా ఫుడ్ హ్యాబిట్స్ కానీ కాస్త పెద్దవాళ్ళలో వస్తే ఓకే. మీరు స్టార్టింగ్లో చెప్పినట్టుగా చిన్న పిల్లల్లో అసలు పుట్టిన బేబీకి ఒక్కొక్కసారి షుగర్ ఉండటం, లేదా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి షుగర్ ఉండటం, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పేరెంట్స్ ముఖ్యంగా ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు మళ్ళీ కంబ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది, అసలు కంప్లీట్గా షుగర్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుందంటారా చిన్నపిల్లలు? జనరల్గా చిన్నపిల్లల్లో ఓన్లీ ఇన్సులిన్తోనే కంట్రోల్ అవుతుందండి. ఓకే. సో జనరల్గా ఏంటంటే పేరెంట్స్ ఒక్కళ్ళకి అవగాహన ఇవ్వము. సో పేరెంట్స్ని కంపల్సరీ వెళ్ళి స్కూల్లో టీచర్స్కి కానీ, స్కూల్లో ఆయమ్మ కానీ, స్కూల్లో ఒక నర్సింగ్ ఎవరైనా ఉంటే కనుక
వాళ్ళకు కూడా మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఎందుకంటే ఒక్కొక్కసారి వీళ్ళందరూ చిన్నపిల్లలు ఉంటారండి, 6 years 7 years. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ పిల్లలే ఉంటారు. ఫస్ట్ క్లాస్ పిల్లలకి వాళ్ళకి ఇన్సులిన్ తీసుకుంటాం కానీ ఇలా షుగర్ ఎక్కువైంది తక్కువైంది అనేది వాళ్ళకి తెలియదు. అందుకని నర్స్కి చెప్తాం అనమాట, ఎలా ఇవ్వాలి, ఎలా మానిటర్ చేయాలి. ఒకవేళ ఇంత కొంచెం ఎక్కువ వచ్చింది అనుకోండి, కొంచెం ఎక్కువ ఇన్సులిన్ ఇవ్వడం. కొంతమంది పంప్స్ మీద ఉంటారు, కొన్నిసార్లు ఏంటంటే బ్లాక్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే అన్ని మానిటరింగ్ అండి. టెక్నాలజీ, గుడ్ టెక్నాలజీ ఆల్సో. సో ఏంటంటే వాళ్ళు కంపల్సరీ పేరెంట్స్కి నోటిఫై అయిపోతుంది కొంచెం ఎక్కువ ఉంటే షుగర్. సో దే కెన్ కాల్ ద స్కూల్ అండ్ సే కొంచెం షుగర్ ఎక్కువ ఉందండి, కొంచెం ఇన్సులిన్ ఇవ్వండి అని. సో అవగాహన పేరెంట్స్ ఒక్కరికే కాదండి, కంపల్సరీ స్కూల్లో మెయిన్గా చైల్డ్కి ఫస్ట్ అవగాహన చైల్డ్కి, తర్వాత అవగాహన స్కూల్లో ఏమైనా నర్స్ ఉంటే కనుక నర్స్కి చెప్పడం, టీచర్స్కి అవగాహన ఇవ్వడం. ఇలా ఉంటాయి సిమ్టమ్స్, అలా ఏమన్నా మీకు అంటే ఇప్పుడు నువ్వు నార్మల్గా పీరియడ్కి ఒకసారి ఒక క్లాస్ పీరియడ్ అయిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళే పిల్లలు, ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఈవెన్ టీచర్స్ కెన్ పికప్ దీస్ కిడ్స్ అండ్ సే దట్ ఈ పాప అంటే పాపో బాబో ఏదో అబ్నార్మల్ ఎక్కువ యూరిన్కి వెళ్తున్నారు. సో అవగాహన అనేది అందరికీ ఉండాలండి, ఓన్లీ పేరెంట్స్ ఒకళ్ళు కాదు. రైట్. సో స్ట్రోక్స్, మనం హార్ట్ అటాక్స్ గురించి మీరు మాట్లాడారు, బ్రెయిన్ స్ట్రోక్స్, షుగర్ వల్ల బ్రెయిన్కి సంబంధించిన ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఒకవేళ వస్తే దాని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? షుగర్ ఒక్కదానికన్నా కూడా అండి, షుగర్ విత్ బీపీ రెండు కాంబినేషన్లో హైగా ఉండి కంట్రోల్లో లేని వాళ్ళకి జనరల్గా మనం స్ట్రోక్స్ చూస్తాం. ఓకే. సిమ్టమ్స్ ఉండి కొంచెం మూతి వంకర పోయినట్టు అనిపించడం, మాట తడబడినట్టు అవుతాం, ఆల్ ఆఫ్ ద సడన్ కానీ, లేకపోతే విత్ ఇన్ 1 day కొంచెం స్లోగా కానీ, కొంచెం మూతి వంకర పోయిందంటాం, లేకపోతే స్లరింగ్ ఆఫ్ స్పీచ్, లేకపోతే సొంగగా అరుస్తాం కానీ, ఒక చెయ్యి ఒక కాలు నీరసంగా అనిపించడం. అంటే మనం వేరే చేతితో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎడమ చేయింది అనుకోండి, కుడి చేతిలాగా మనం పట్టుకోలేకపోవడం, గ్రిప్ రాలేకపోవడం, కాలు ఈడ్చుకుంటూ నడుస్తాము. ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక వెంటనే కంపల్సరీ దగ్గరున్న హాస్పిటల్లో చూపించమని అంటాము. ఓకే. సో స్ట్రోక్స్ వచ్చినప్పుడు చాలా మటుకు దగ్గరలో ఉన్న ఒకవేళ హాస్పిటల్కి కనుక వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే ఇమీడియట్గా మనం ఇంట్లో ఏదైనా ఇమీడియట్ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలంటారు? జనరల్గా ఇంట్లో తీసుకునే ప్రికాషన్స్ ఏమి ఉండవండి, దానికి ఏమి మెడిసిన్స్ అలా రిస్కేనండి. కంపల్సరీ అంటే ఎంత తొందరగా మనం తీసుకెళ్ళగలిగితే కనుక అంత పేషెంట్ నియర్ నార్మల్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో అందుకనే అంటే చూద్దాంలే, ఎక్కువైతే చూద్దాంలే అలా కాకుండా ఏమైనా సిమ్టమ్స్ డెవలప్ అయినాయి అంటే మాత్రం వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్తామన్నమాట. ఓకే. ఫుడ్ 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 చాలా వరకు డయాబెటీస్ పేషెంట్స్ నేను విన్నది, ఎందుకంటే మా ఇంట్లో పేరెంట్స్ డయాబెటిక్ పేషెంట్సే కాబట్టి మేము ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. ఇది తింటే ఏం కాదులే, ఈరోజు తింటే ఏం కాదులే అని మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళు అసలు ఎగ్జాక్ట్గా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? రైస్ కంప్లీట్గా మానేయాలంటారా? రైస్ కూడా తీసుకోవచ్చా డయాబెటిక్ పేషెంట్స్? రైస్ అనేది ఒక కల్ప్రిట్ కాదండి. ఇప్పుడు దాంట్లో కూడా దంపుడు బియ్యం వచ్చింది, ఇప్పుడు బ్రౌన్ రైస్ వచ్చింది, లేకపోతే వీ కాల్ సంథింగ్ యాజ్ గ్లైసిమిక్ ఇండెక్స్. ఏదన్నా అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నేను చెప్పినట్టు 30 years 35 years అన్నీ తినద్దంటే వాళ్ళు ఎలా వస్తారండి. అందుకని మేమేమంటామంటే ఐటీ వాళ్ళకి గ్లైసిమిక్ ఇండెక్స్ ఆఫ్ ఫుడ్. ఇప్పుడు మనకు మామిడికాయ తినబుద్ధి అయింది, మామిడికాయ గ్లైసిమిక్ ఇండెక్స్ హై ఉంది, తినద్దు. నార్మల్ ఉంది, ఓకే కొంచెం తినండి. లో ఉంది, మీకు కావాల్సిన తినండి. సో ఇట్ ఆల్ రివాల్వ్స్ అరౌండ్ ద గ్లైసిమిక్ ఇండెక్స్ ఆఫ్ అ పర్టికులర్ ఫుడ్. ఇప్పుడు మీరు అన్నం అన్నారు, అన్నం కల్ప్రిట్ కాదండి, కానీ అన్నము ఎంత తింటున్నాము అనేది ఒకటి, దేంతో తింటున్నాము అనేది ఇంకోటి చాలా ఇంపార్టెంట్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సో మనము ఏదైనా సింపుల్ కార్బోహైడ్రేట్స్ కానీ లేకపోతే హై గ్లైసిమిక్ ఫుడ్స్ తినగానే మన షుగర్ హై అయిపోతుంది, సడన్గా అవుతుంది. ఈ సడన్ స్పైక్ అనేది మాకు ఇష్టం ఉండదు, గ్రాడ్యువల్గా వెళ్ళాలి. ఆ గ్రాడ్యువల్గా వెళ్ళేది ఎప్పుడు అంటే మనము ఫైబర్ కానీ ప్రోటీన్ కానీ ఇది మన కార్బోహైడ్రేట్ ఫుడ్తో మిక్స్ చేసి ఒక కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ తింటే. సో దంపుడు బియ్యంలో కూడా బియ్యమే ఉంటుందండి, కానీ ఆ పొట్టు మనకి చుట్టూ ఉన్న పొట్టు అనేది ఆ ఫైబర్ ఇస్ వాట్ ఇస్ వీసే కొంచెం దంపుడు బియ్యం మారండి. అండ్ చాలామంది ఏమంటారంటే మేము టీలోను కాఫీలోను షుగర్ వేసుకోవట్లేదు అంటారు, మేము మానేసామండి అంటారు. కానీ ఇంకొకటి మీరు టీ కాఫీ అన్నారు కాబట్టి షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ వేసుకొని టీ కాఫీ తాగొచ్చు అని మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు. సో వాట్ యూ సే మ్యామ్, నిజంగా షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ పనిచేస్తాయి అంటారు? మేమైతే వద్దనే అంటామండి, బట్ ఏంటంటే కొంతమంది లేదు మేము ఉండలేకపోతున్నాం అంటే సరే తీసుకోండి అని చెప్తాం అనమాట. బట్ సంబడి హూస్ ఏబుల్ టు షుగర్ అనేది ఒక ఎడిక్షన్ అండి. మనం ఏ రోజైతే దాన్ని మానేస్తామో ఒక 10 రోజులు ఇబ్బంది పడతాం, 20 రోజులు ఇబ్బంది పడతాం, దాని తర్వాత దాన్ని మానేయగలుగుతాం. ఓకే. సో అదేంటంటే ఆ 20 days మనం ఎంత స్ట్రిక్ట్గా కంట్రోల్ చేయగలుగుతున్నామో అనే దాన్ని బట్టి మన విల్ పవర్ బట్టి నెక్స్ట్ మనం ఎంత షుగర్ మానేస్తామో అనేది ఉంటుందన్నమాట. సో ఏంటంటే
మనం మానేయగలుగుతాము. ఓకే, నేను ఇలా యాక్చువల్గా ఏదన్నా జబ్బు వచ్చినప్పుడు ఏదైతే వద్దు అంటారో అది ఎక్కువ చేయాలనిపిస్తూ ఉంటుంది. షుగర్ పేషెంట్స్ మామూలుగా నార్మల్గా ఉన్నప్పుడు వాళ్ళకి పెద్దగా షుగర్ ఇష్టం లేని వాళ్ళు స్వీట్స్ చూడంగానే తినాలనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళు కొంచెం తీసుకునే అవకాశం ఉంటుందా కంట్రోల్లో ఉన్నప్పుడు? కంట్రోల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒక పీస్ ఓకే అంటామండి. కానీ అది తిన్న రోజు, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు కొంతమంది వస్తారు, మాకు మ్యాంగో సీజన్, మ్యాంగోస్ అంటే ఇష్టమా అంటారు. ఒక పీస్ మ్యాంగో తిన్నప్పుడు ఒక 10 నిమిషాలు ఎక్కువ వాకింగ్ చేయండి. అలా అని చెప్పి రోజు తినద్దు. ఎప్పుడైనా ఒకసారి ఇష్టమైనప్పుడు కొంచెం దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ కూడా కొంచెం పెంచండి అనేది చెప్తాం అనమాట. ఓకే. ఫ్రూట్స్ విషయానికి వస్తే అసలు ఈ ఫ్రూట్స్ కంప్లీట్గా తిని, ఇప్పుడు మీరు మనం మ్యాంగో సీజన్లో ఈ టాపిక్ మాట్లాడుతున్నాం కాబట్టి మ్యాంగో అని. సపోటో చాలామందికి ఇష్టం ఉంటుంది. సపోటో చాలామంది తినకుండా ఉండాలి అని అనుకుంటారు డయాబెటిక్ పేషెంట్. బనానా అయితే చాలామంది ఇష్టంగా తినే ఫ్రూట్ అనుకోవచ్చు, బనానా తినొద్దని చెప్తారు. సో నిజంగా ఇలా ఫ్రూట్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయడమే మంచిదండి. అన్ని ఫ్రూట్స్ అనమండి, జనరల్గా మ్యాంగో ఒకటి, బనానా ఒకటి, సీతాఫలం ఒకటి, గ్రేప్స్ ఒక పాయింట్లో, చిక్కు, సపోటా, ఇవన్నీ అయితే వద్దని చెప్తామండి. ఓకే. ఎప్పుడైనా ఒకటి తినబుద్ధి అవుతుంది అంటే, ఇప్పుడు చీటింగ్ అనేది అందరు చేస్తారండి. రైట్. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చి మేము చేయలేదు అన్న వాళ్ళు ఎక్కడో ఒక 1.1% అంటాం అనమాట. సో ఏంటంటే అది ఎంత లిమిట్లో ఉండాలి, ఎంత లిమిట్లో చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మేబీ ఎప్పుడైనా ఒక్కసారి తినబుద్ధి అయింది, ఒక పీస్ తిన్నాము, కంట్రోల్ చేసుకున్నాము అనేది ఓకే. బట్ ఈ 4-5 ఫ్రూట్స్ అయితే అస్సలు ఒప్పుకోమండి. బట్ ఎప్పుడైనా ఒకసారి యాపిల్, దానిమ్మకాయ ఒకటి, ఆరెంజ్ ఒకటి, రోజుకి ఒక 1/4 to half తింటాము అంటే వీఆర్ ఓకే. ఓకే. సో ఈ డయాబెటిక్ పేషెంట్స్ ఈ ఫుడ్ని కొంచెంగా తినాలి అని చెప్పే వాళ్ళు చాలామంది మీ దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎక్కువ క్వాంటిటీ ఒకేసారి తినకుండా కొంచెంగా తినండి అని చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటారు దానికి? ఇదేనండి, అంటే మనకి షుగర్ స్పైక్స్ ఎంత, మనం తినే ఫుడ్, టైప్ ఆఫ్ ఫుడ్, ఈ రెండింటి బట్టే మన షుగర్స్ హై అవుతూ ఉంటాయి. సో ఏంటంటే మనం తినే కరెక్ట్ ఫుడ్ అయినా సరే క్వాంటిటీ ఎక్కువ ఉందనుకో షుగర్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వెంటనే. సో సడన్ స్పైక్స్ అప్ అండ్ డౌన్ స్పైక్స్ లేకుండా ఉండడానికి కొంచెం డిఫరెంట్, ఎక్కువ సార్లు కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోండి. బట్ దట్ ఆల్సో ద కైండ్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నేను పొద్దున్నే లేవగానే చిప్స్ తింటాను, ఒక 2 hours తర్వాత నేను ఒక బనానా తింటాను, లేకపోతే ఒక 2 hours తర్వాత వైట్ రైస్ ఫుల్గా తింటాను, అలా కాదండి. టైప్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. రైట్. సో అందరికీ మేజర్ ప్రాబ్లం ఇంకొకటి ఏదన్నా ఉంది అంటే అది స్ట్రెస్. సో ఈ స్ట్రెస్ ఫ్రీ అసలు ఏం చేస్తే తగ్గుతుంది చెప్పండి, ఇంక్లూడింగ్ నాకు కావాలి అది. ఎలా తగ్గుతుంది, దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి చెప్పండి. అంటే ఇప్పుడు మనం లావు, ఒబేసిటీ ఎంతైతే మూల కారణం లైఫ్ స్టైల్ డిజార్డర్స్కి అనేదో, దీంట్లో సగం రోల్ ఈవెన్ స్ట్రెస్ కూడానండి. 50% స్ట్రెస్ ఆల్సో విల్ ప్లే అ వెరీ బిగ్ రోల్ ఆన్ బీపీ కానీ, షుగర్ కానీ, లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో స్ట్రెస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. స్ట్రెస్ ఈటింగ్ అంటాం. సో స్ట్రెస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే తినేస్తారు, మళ్ళీ అగైన్ లీడింగ్ టు ఒబేసిటీ, మళ్ళీ అగైన్ లీడింగ్ టు డయాబెటీస్ ఆర్ హైపర్టెన్షన్. సో స్ట్రెస్ అనేది అంటే ఎలా తగ్గించుకుంటాము అంటే ఇట్ ఈస్ ఇండివిజువల్. ఇప్పుడు ఐటీ వాళ్ళు వస్తారండి, మేము చాలా పని చేస్తామండి, మాకు టైం ఉండదు అంటారు. మీ పని వేరే వాళ్ళైనా చేయగలుగుతారు, కానీ మీ హెల్త్ మీరే చూసుకోవాలి. రైట్. ఒకటి. రెండోది ఏంటంటే అండి, ఇబ్బందులు ఉంటాయి, అందరికీ ఉంటాయి, కానీ ఆ ఇబ్బందులు హెల్త్ మీద చూపించద్దు అనేది ఒక్కటి మాత్రం మేము చెప్తాం. సో హెల్త్ వేరు, ఇబ్బందులు వేరు, స్ట్రెస్ వేరు. అది హెల్త్ మీద వరకు ఇంపాక్ట్ రానినంత వరకు మేము ఓకే. చిన్న స్ట్రెస్ అందరికీ ఉంటాయి, కంట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు, బాగుంటారు, బట్ లెట్ దట్ నాట్ ఇంపాక్ట్ ఆన్ యువర్ హెల్త్. ఓకే. సో ఈ నిద్రలేమి, అస్సలు నిద్ర పట్టకపోవటం కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవుతుందా డయాబెటీస్ రావడానికి? ఉండొచ్చండి, బట్ వీ డోంట్ సే ఇట్ ఈస్ ది మెయిన్ రీజన్. ది మెయిన్ రీజన్ జనరల్గా లైఫ్ స్టైల్, లావు, మళ్ళీ స్ట్రెస్, ఫుడ్, ఫిజికల్ యాక్టివిటీ. రైట్. స్లీప్లెస్నెస్ ఆల్సో కుడ్ కాంట్రిబ్యూట్ ఇండైరెక్ట్లీ టు డయాబెటీస్. ఓకే. ఫైనల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళందరికీ చాలా భయాలు ఉంటాయి. నాకు గుండె జబ్బులు వచ్చేస్తాయేమో, నా కిడ్నీ పాడైపోతుందేమో, నాకు స్ట్రోక్స్ వచ్చేస్తాయేమో, ఇది ఒకటి వచ్చింది కాబట్టి ఒంట్లోకి అన్నీ వచ్చేస్తాయేమోనన్న భయం ఉంటుంది. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సజెషన్ అండి, పక్కన వాళ్ళ మాట వినొద్దు. వాళ్ళకి వచ్చింది అని మనకు రావాలి అని ఏమీ రూల్ లేదు ఒకటి. రెండోది ఏంటంటే గూగుల్ చేయడం, యూట్యూబ్లో వినటం, అంటే ఓకే ఆథరైజ్ డాక్టర్స్ చెప్తాం అవి ఓకేనండి. కానీ ఇప్పుడు మీరు ఏదైనా ప్లాట్ఫామ్ ఓపెన్ చేశారనుకోండి, వాళ్ళకి అసలు డిగ్రీ ఉందా లేదా, వాళ్ళకి అసలు తెలుసా తెలీదా అందరు మాట్లాడుతూనే ఉంటారు. అవి ఎంతవరకు నిజాలో మనకు తెలియదు. సో మీకు ఒకవేళ భయం ఉంది, ముందు డాక్టర్తో మాట్లాడండి.
ఒకవేళ లేదు మీకు వచ్చే అవకాశం ఉంది అని డాక్టర్ చెప్పారు అంటే దానికి ఖచ్చితంగా ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ ఏంటి అని తెలుసుకుని మనం అది పాటించాలి తప్ప భయపడుతూ ఉన్నాం అనుకోండి ఏమొస్తుందని ఏమీ రాదు. సో పక్కన వాళ్ళు మాట వినొద్దు. మీ డైట్, మెడికేషన్, ఫిజికల్ యాక్టివిటీ, డాక్టర్ ఫాలోఅప్స్, యాన్యువల్ హెల్త్ చెకప్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సౌమ్య గారు, మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు. మీరు కూడా డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైనా మీ ఇంట్లో ఉన్నారా, ఎలాంటి మెడికేషన్ తీసుకుంటున్నారు, మేడం చెప్పినట్టుగా ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి స్పెషల్గా, ఇవన్నీ కూడా ఫాలో అవుతూ డౌట్స్ ఇంకా ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు మేడంని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్తే.